ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభు నామని గణపరిచయం సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది సమయం ప్రభువుని ఆరాధన చేసుకుందాం. దైవ సేవకులు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. ఆరాధన తదుపరి వాక్య సందేశాన్ని అందిస్తారు కనుక ఉన్న స్థలంలోనే అందరూ లేచి నిలిచి కండ్లు మూసుకొని మనసారా ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆత్మతో సత్యముతో ఈ రాత్రి ప్రభువును గణపరుద్దాం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఈ రాత్రి కాల సమయమందు దైవ అభిషేకాన్ని పొందుకుంటూ దైవ సుతుడైన యేసుక్రీస్తు నామాన్ని స్తుతించి కనపడుతాం. నూతన గీతమునే పాడదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. అందరూ కలిసి నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో అయినను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ,
కరుణామూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు ఛేదించు వేళ కరుణామూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును ఘనపరిచే రాత్రి ఈ రాత్రి. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో అయినను. మేఘములలో నీతిని దాచి సంద్రములలో మార్గమును చూపి కంటి గడ్డమును మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి గడ్డమును మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా దానము, నీ కృపయే ఆధారము. నీ కృపయే ఆధారము, నీ కృపయే ఆధారము. నీ కృపయే ఆధారము, నీ కృపయే ఆధారము. దేవుని కృప ఈ రాత్రి, దేవుని కృప 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 పొందుకో. ప్రాణము నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ధైర్యము, నీ మహిమయే నా గమ్యము. నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. దేవుని మహిమ పొందుదురుగాక, దేవుని మహిమ పొందుదురుగాక. నీ మహిమయే నా గమ్యము. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదను నిన్నే. ఆరాధించెదను నిన్నే. ఆరాధించెదను నిన్నే. ఆరాధించెదను నిన్నే. ఆరాధించెదను నిన్నే. సమర్పణతో Praise Lord. సేవించెదను నిన్నే. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరు సాగుతూ ఆరాధించెదను
చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మలో ఆనందించు. సజీవుడనై ఆరాధించెదనిల్నే సేవించెదనిల్నే సమర్పణతో సేవించెదను నిల్నే. సజీవులే కదా నిన్ను స్తుతించెదరని బైబిల్లో వ్రాయబడినట్లుగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మలో ఆనందిద్దాం. స్తోత్రం జీవాధిపతి జీవము గల దేవుడా, యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నా తండ్రి. ఈ రాత్రి వేళ సమయమున నా తండ్రి ఏ కూరికిను నా తండ్రి ఈ నామాన్ని మహిమకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా నా తండ్రి మీ నామాన్ని మహిమపరిచున్నారు. ఆత్మీయ ఆరాధనలో ఒక్కొక్కరు మీరు బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా నా తండ్రి. అలాగే నా తండ్రి నీ దీనదోషం నిలబడుతుండే సేవకులే కానీ మాట్లాడేది నేను అన్న నా తండ్రి. నీ దాసుని నోటి ద్వారా ఏ మాటలైతే మీరు పలుకబోచున్నారో ఆ మాటలు నాతోనూ వచ్చిన బిడ్డలతోనూ సూటిగా తేటగా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు విని గ్రహించి సారము కలిగి జీవించబడునుగాక. ఒక్కొక్కరు హృదయాలు శుద్ధి చేయబడునుగాక. ఒక్కొక్కరు హృదయాలు సరి చేయబడునుగాక. ఈ వాక్యం అనే ఉత్తక స్థానం ఒక్కొక్కరిలో నా తండ్రి జరిగించబడినట్లుగా మీరు సహాయము చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా నా తండ్రి. ప్రతి ఒక్కరు నీ మాటలు గ్రహించి ఆ వాక్యమును వారి హృదయంలో నింపుకొని తిరిగి వెళ్ళినట్లుగా మీరే కృప చూపించి సహాయము చేయమని నీ దాసును కూడా ఏదంతలాత్మతో మీరు అభిషేకించి నీ సావుకు నోటి ధర పలుకుతున్న ప్రతి ఒక్క మాట నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి అర్థమవునట్లుగా, ప్రతి ఒక్కరు గ్రహించినట్లుగా, ప్రతి ఒక్కరు నా తండ్రి నీ మాట సారమున నిలిచి ఉండినట్లుగా కృప చూపించి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి ఈ ఒక్క రాత్రి ఈ సభకు చేరికూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ఏడెందుకు ఎంతమంది ఎందుకు అందరూ అటు వెనక వైపు చెప్పండి, వెనక వైపు చెప్పండి. రేయ్ పైకి రాను, పైకి రా.
గట్టిగా హల్లెలూయా చెప్దామా? చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని ఘనపరుచుకున్నాం. ఈ స్థలములో దేవుని వాక్యం ప్రకటించాలని చాలా దినాలుగా ఆశపడ్డాం, ప్రార్థన చేశాం. ఈ రాత్రి దేవుడు ఈ అనుకూల సమయాన్ని మనకిచ్చారు. మరి ఈ స్థలం ఎమ్మెల్యే గారిదని తెలిసి వారికి రిక్వెస్ట్ చేసినప్పుడు సంతోషంగా పెట్టుకోమని చెప్పారు. కాబట్టి ఈ స్థలములో ఈ విధంగా మనం కూడి ప్రభు యొక్క నామాన్ని గణపరచడానికి, ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు కృప చూపారు. వారిని దేవుడు నిండుగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నిండుగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. కొద్ది సమయం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇక్కడ ఎఫ్రాయిము అని ఒక పేరు చెప్పబడినప్పటికీ ఇశ్రాయేలు జాతిని గూర్చి అని మనం ఆలోచించవచ్చు, లేదు ఒక వ్యక్తిని గూర్చి అని కూడా మనం దీన్ని ఆలోచించవచ్చు. ప్రియ దైవ జనాంగమా, దేవాతి దేవుడు అంటారు, ఎఫ్రాయిమును తప్పక నేను కరుణిస్తాను. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ అని అంటూనే అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా నా మనస్సులో వేదన కలుగుతుంది అంటున్నాడు దేవుడు. చూడండి, దేవుడు ఎఫ్రాయిముకు అప్పుడప్పుడు ఎఫ్రాయిమును చూసి కోప్పడుతున్నాడు. ఒక తండ్రి తన పిల్లలను చూసి కోప్పడతాడు. ఒక తండ్రి తన పిల్లల మీద జాలి పడతాడు. అలాగే తండ్రి తన పిల్లల ఎడల జాలిపడినట్లుగా ఆయన జాలిపడతాడు. తండ్రి తన పిల్లల మీద కోపపడినట్లుగా ఆయన కోపపడతాడు. ఎందుకు అనంటే తండ్రి యొక్క మనస్సు పిల్లలు క్షేమకరముగా ఉండాలి అని. హల్లెలూయా. తన బిడ్డలు ప్రయోజకులు కావాలి, తన బిడ్డలు ఆశీర్వదించబడాలి, తన బిడ్డలు సంతోషంగా ఉండాలి, వర్ధిల్లాలి అని తండ్రి యొక్క మనస్సులో ఆలోచన ఉంటుంది కనుక అప్పుడప్పుడు కోప్పడుతూనే ఉంటాడు. వాక్యంలో స్పష్టంగా రాసి ఉంటుంది, కోపించుచునే వాత్సల్యము చూపెట్టే దేవుడు అని. ఈ ఎఫ్రాయిమును దేవుడు అలా నిన్నేం చేయాలి, రేయ్ ఏం చేయమంటావురా అని పిల్లల్ని అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు. ఏది, వాడు పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అనుకో, నీకు 70,000 రూపాయలు ఫీజు కట్టా, నువ్వేమో అన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యావు, డబ్బులంతా గంగలో పోసినట్టు అయిపోయింది, 70,000 రూపాయలు గంగపాలైపోయాయి, తిన్నట్టు లేదు. పోనీ నీకోసం ఖర్చు పెడుతూ నువ్వు చదివావున్నా పాస్ అవుతావంటే పాస్ కూడా కాలేదు, డబ్బులంతా వేస్ట్ చేసావురా, నాశనం చేసావురా అంటున్నాడు తండ్రి. ఎందుకు అలా అన్నాడంటే, అంత డబ్బు ఖర్చు పెట్టిన ఆ తండ్రికి ఆ బిడ్డ పాస్ అయి ఉంటే
ఆయన ఎంత ప్రయాసపడి ఆ డబ్బు సంపాదించాడో. ఏమండి, అవన్నీ అసలు ఆలోచించడు. నా బిడ్డ పాస్ అయ్యాడని అందరితో చెప్పుకొని సంతోషపడతాడు. ఒకవేళ ఎవరైనా కానీ ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఏమంటే మీరు పేదోళ్ళు కదా, మరి అంత ఫీజు ఎక్కడ తెచ్చి కట్టావు, ఏం చేసావు, అప్పావును చేసావంటే, అప్పుదే ఉందిలేండి, నేనే కష్టపడి తీర్చుకుంటాను ఎట్లో కట్లా, నా బిడ్డ పాస్ అయ్యాడు నాకు అంతే చాలు అంటాడు. అదే బిడ్డ ఫెయిల్ అయిపోతే, అరే గంగలో పోసావు కదా 70,000 రూపాయలు నీకోసం తగలబెట్టాను, అదే డబ్బులుంటే ఇల్లు సంవత్సరం అంతా శుభ్రంగా అందరం మంచి తిండి తిని బతికేవాళ్ళం రా, నీకోసం వేస్ట్గా తగలబెట్టేశాను రా అని బాధపడుతున్నాడు. కాబట్టి ప్రియ దైవజనాంగమా, కుమారుడు కుమార్తె చేసిన పొరపాట్ల విషయంలో తల్లిదండ్రులు ఎలాగా ఆవేదన చెందుతారో బాధపడతారో దేవుడు కూడా అంటారు. అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది అంటూనే వెంటనే అంటాడు, నేను నిశ్చయముగా అతన్ని కరుణిస్తాను. హల్లెలూయా. అసలు ఎఫ్రాయిమును అలాగా ఆయన కోప్పట్టానికి కారణాలు ఏంటో ఒక 2-3, అంటే మనలో కూడా అలాంటి కారణాలు ఉంటాయి. ఎఫ్రాయిమును దేవుడు కోపించడానికి కారణాలు ఏంటో ఒక 2-3 మనం గుర్తు చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ అలాంటి బలహీనతలే మనలో ఉంటే వాటిని విడిచిపెట్టి దైవ కృపకు పాత్రులుగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. తప్పక కరుణిస్తానంటున్నాడు. ఆయన ఎవరు అంటే తప్పక కరుణించే దేవుడై ఉన్నారు. చూడండి, హోషేయ గ్రంథంలో ఈ ఎఫ్రాయిమును గూర్చి చక్కగా ఆయనకి ఇచ్చే దీవెనలు ఉన్నాయి, ఆయనలో ఉండే బలహీనతలు కూడా రాసి ఉంచారు. చదవండి, హోషేయ గ్రంథం 6:4. హోషేయ గ్రంథం 6:4. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? ఎఫ్రాయిము, నిన్ను నేనేం చేసేది? యూదా, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేయమంటావు? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి కనపడకపోవును, నిలవకపోవును. నీకు అసలు బైబిల్ కనపడట్లా, అర్థాలు లేవా? అది సంగతి. హల్లెలూయా. వాక్యంలో ఉంది, ఎఫ్రాయిము నిన్నేం చేయమంటావు, యూదా నిన్నేం చేయమంటావు అని దేవుడు కోపడుతున్నాడు. ఏంటి అని సంగతిని ఆలోచిస్తే, ఉదయకాలం అలాగ మేఘాలు వచ్చి చాలా కాలం తర్వాత మేఘాలు కనపడగానే ప్రజలు చూసి సంతోషించి దేవునికి స్తోత్రం, ఇంక ఈరోజు వర్షం పడుతుంది అని అనుకుంటున్నప్పుడు, అలాగే ప్రాతకాలంలో అలాగా మంచు కనపడినప్పుడు వారు సంతోషిస్తూ ఉంటే, ఆ మంచైనా ఈ మేఘమైనా అలా సూర్యకిరణాలు రాగానే అట్లాగే విడిపోయిందట. వాళ్ళ ఆశ నిరాశ అయిపోయింది. వాళ్ళు అనుకున్నది జరగలేదు. ఆ విధంగా అంటే మబ్బు ఏ విధంగా విడిపోతుందో, మంచు ఏ విధంగా తొలగిపోతుందో, అలాగా భక్తిలో కూడా ఈరోజు అనేకులు నిలవటం లేదు. భక్తిని కొనసాగించలేకపోతున్నారు. అనుకుంటారు, ఏమండి భక్తి చేద్దాం, భక్తిగా ఉందాం, ఇంకెంతకాలం లోకంలో ఉందాం, ఇంకెంతకాలం పాపాన్ని అనుభవిస్తాం, దీని ద్వారా మన కుటుంబాలకు ఆశీర్వాదం కంటే నష్టమే ఎక్కువైపోతుంది, కాబట్టి మనకు అర్థమైపోతుంది ఇక మీదటి కార్యక్రమాల నుంచి విడుదల పొందాలి అని అనుకుంటూనే దాన్ని స్థిరపరుచుకోలేనటువంటి, భక్తిలో నిలకడగా ఉండలేనటువంటి పరిస్థితులు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కావచ్చు, ఎఫ్రాయిములో కావచ్చు, ఈనాడు మనలో కూడా ఉన్నాయనే సంగతి వాస్తవం. ప్రియ దైవ జనాంగమా, అందుకనే మనం భక్తిలో స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఇంకా ఎఫ్రాయిములో ఏముంది అంటే ఇంకొక మాట కూడా చదవండి, 8
7వ అధ్యాయం 8వ వచనం. అదే హోషేయ గ్రంథం. మైక్ తీసుకో, చదువు, మైక్ తీసుకో. ఇప్పుడు చదువు, ఈ నెక్స్ట్ వాక్యానికి మైక్ ఏంటి? ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయినటువంటి అప్పము వంటి వాడుగా ఉన్నాడు. ఈ ఎఫ్రాయిములో ఉన్నటువంటి బలహీనత ఒకటేమో భక్తిలో నిలబట్టంలా. భక్తి చేద్దాం అనుకుంటాడు, కాసేపు భక్తిగా ఉంటాడు, మరలా అనుకోకుండా ఏ స్నేహితులు రాగానే వాళ్ళతో కలిసి సిగరెట్ తాగటం, వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళటం, వాళ్ళతో కలిసి సారాయి తాగటం, వాళ్ళతో కలిసి లోక కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నాడు. భక్తి చేయాలని ఆశ ఉంది, కానీ ఆ భక్తిలో నిలకడగా ఉండలేనటువంటి పరిస్థితి తనకు ఎదురవుతూ ఉంది. అలాగే ఎవరూ తిప్పివేయినటువంటి అప్పం. ఎఫ్రాయిం అనే ఒక వ్యక్తి, ఒక భక్తుడు, వాళ్ళ నాన్నగారు గొప్ప వ్యక్తి, యోసేపు కుమారుడు. ఎఫ్రాయిము మనస్సే ఇద్దరు. ఈయన ఎవరూ తిప్పివేయిన అప్పము అంటే, ఒక రొట్టె తయారు చేస్తున్నారు అనుకోండి, రొట్టె పెనం మీద పెట్టి ఎవరో కేకేయగా అటు వెళ్ళిపోయావు, ఇక అది మాడిపోయింది. నువ్వు వచ్చి చూస్తే నల్లగా అయిపోయింది. ఇంకొక వైపు ఏమో కాళ్ళ, ఒకవైపు ఏమో నల్లగా అయిపోయింది. ఈ తిప్పివేయినటువంటి అప్పంలాగా ఉంటే ఎవరికి ప్రయోజనం ఉండదు. కొందరి జీవితాలు కూడా ఇంట్లో వారికి ప్రయోజనంగా ఉండవు, భార్యకి ప్రయోజనంగా ఉండదు, భర్తకి ప్రయోజనంగా ఉండరు, తల్లిదండ్రులకి పిల్లలు ప్రయోజనంగా ఉండరు. అసలు ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో తనకే అర్థం కాదు. ఒక్కోసారి అతనే అంటాడు ఆ మాట, అసలు నేను ఎందుకు పుట్టానో నాకే తెలవట్లేదు, నేను ఎందుకు భూమి మీద ఉన్నానో నాకే అర్థం కావట్లేదు, నా వలన ఎవరికి ఉపయోగం లేదు. కొన్నిసార్లు మానవ జీవితం ఎవరికి ప్రయోజనం లేకుండా, ఎవరికి ఉపయోగం లేకుండా, ఇప్పుడు ఒక వ్యక్తి సమాజానికన్నా ఉపయోగపడాలి, కుటుంబానికన్నా ఉపయోగపడాలి, ఎవరో ఒకరికి కనీసం కన్న తల్లిదండ్రుల కన్నా ఉపయోగపడాలి, పెళ్లి చేసుకున్న భార్య కన్నా ప్రయోజనంగా ఉండాలి, తన కన్న పిల్లల కన్నా ప్రయోజనంగా ఉండాలి. ఒకవేళ ఊరంతా ఉద్ధరించకపోయినా కనీసం భార్య పిల్లల కన్నా ప్రయోజనంగా ఉండాలి. ఒక్కోసారి ఒక్కొక్కరు చెప్పే మాట వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమండి పాస్టర్ గారు, మా ఆయన సంపాదనతో నేను ఒక సీర ఇంతవరకు నేను ఎరగనండి. ఏది 25 ఏళ్ళు సంసారం చేసి మా ఆయన సంసారంతో ఇంతవరకు ఒక సీర ముక్క కొనిపించుకొని ఎరగనండి, ఒక జాకెట్ ముక్క కొనిపించుకొని ఎరగనండి అని అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేం సంసారం నా బాబు అని. ప్రయోజనం లేనటువంటి, ఎవరూ తిప్పివేయిన ఒక అప్పములాగా అయిపోయాడు ఎఫ్రాయిము. ఎవరికీ ప్రయోజనం లేదు. ప్రియ దైవ జనాంగమా, ఎఫ్రాయిములో ఉన్నటువంటి ఒక మిస్టేక్, బలహీనత, పొరపాటు. 3వ మాట కూడా చదవండి, 7:11 కూడా చదవండి. హోషేయ గ్రంథం 7:11. ఎఫ్రాయిమును బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వాయను. ఎఫ్రాయిము బుద్ధి లేని వాళ్ళలాగా, ఒక పిరికి గుండె కలిగి, ఒక గువ్వలాగా, పిరికి గుండె. మనిషికి అప్పుడప్పుడు భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. భయం అనేది ఎలా ఉంటుందంటే, ఒక నీడలాగా వెంటాడుతుందట. నీడ మనం ముందుకెళ్తే ముందుకు వస్తుంది, మనం వెనక్కిపోతే వెనక్కి వస్తుంది. అంటే నీడ అనేది మనల్ని విడిచిపెట్టదు, మనతోనే ఉంటుంది. కూర్చున్నా భయమే, నిలబడ్డా భయమే, పడుకున్నా భయమే, పని చేసినా భయమే, పని చేయకపోయినా భయమే, అన్నం తిన్నా భయమే, తినకపోయినా భయమే. ఇలాగా ఏదో ఒక రకమైనటువంటి భయము ఒక నీడలాగా మనిషిని వెంటాడుతుంది. ఏం జరుగుతుందో అనే ఒక భయం.
ప్రియ దైవ జనాంగమా, పిరికి గుండె, బుద్ధి లేనటువంటి పిరికి గుండె, బుద్ధి లేని పిరికి గుండెతో పాటు బుద్ధి మంచిది కూడా కాదనమాట. తన బుద్ధి కూడా మంచిది కాదు. బుద్ధి శూన్యుడు, బుద్ధిహీనుడు, దుర్బుద్ధి గలవాడు. ఈ బుద్ధి లేనటువంటి, బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు కదా, చిన్న కుమారుని గురించి కూడా ఏమనుంటుంది, తనకి బుద్ధి వచ్చినప్పుడు. అంటే బుద్ధి ఎప్పుడు వచ్చింది? ఒకరోజు ఏమన్నాడు, డాడీ నా ఆస్తి నాకు పంచిచ్చేసేయి అన్నాడు. ఎందుకురా బాబు, ఏం చేసుకుంటావు నీ ఆస్తి? నీకేం కావాలో అన్నీ నేను చూస్తున్నాను కదా, నీకు బట్టలు తీసిస్తున్నాను, నీకు ఏం కావాలన్నా తీసిస్తున్నాను కదా, మరలా నీకు ఆస్తితో సంబంధం ఏంటి? ఎందుకు అంత అవసరపడుతున్నావంటే, లేదు నా ఆస్తి నాకు కావాలని ఆస్తిని పంచుకొని దూరదేశం వెళ్ళిపోయాడట. ఇక ఎవరూ లేక, సాధారణంగా బుద్ధి చెప్పేవాళ్ళు ఉంటేనే కొన్నిసార్లు చెడిపోతుంటారు. ఇక బుద్ధి చెప్పేవాళ్ళు అసలే లేరనుకో, ఇంకేమవుతుంది? పరిస్థితి దారుణం అయిపోతుంది. కాబట్టి ఈ కుమారుడు ఆస్తిని సంపాదించుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. దాన్ని అతని చేతిలో సంపద ఉంది అని తెలుసుకున్న వెంటనే, బెల్లం కానీ అక్కడ పెడితే సేమలు ఎట్లా అప్పటికప్పుడే తయారవుతాయో ఆ విధంగా స్నేహితులు కూడా తయారయ్యారు. తర్వాత అందరూ కూర్చొని శుభ్రంగా తింటుంటే కొండలైనా కరిగిపోతాయని పెద్దలు అంటారు. అలాగా వాడు సంపాదించుకున్నది, వాడు అమ్ముకున్నది, వాడు కూడబెట్టుకున్నది మొత్తం కొద్ది రోజుల్లో కర్పూరంలాగా కరిగిపోయింది. ఏమన్నా కర్పూరాన్ని మంట పెడితే కరిగిపోతుంది కదా, అట్లాగా ఆ డబ్బంతా అయిపోయింది. ఆకలేస్తుంది. పెద్దోళ్ళు అంటుంటారు, వాడికి డబ్బులు చేతిలో ఉంటే కన్ను విని కాని రాదురా అని. ఏమంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తెలియదు. మన సంపాదనని బట్టి ఖర్చు పెట్టాలన్న ఆలోచన కొంతమందికి ఉండదు. అదేంటిది? ఎలక ఉందే, ఎలకేం చేస్తుంది? అన్నీ చిక్కెంటుకలు, తర్వాత ఉల్లిపాయ తొక్కలు, తర్వాత ఏం పెద్ద ఉపయోగం ఉండవు, కానీ దానికి కనపడేని తీసుకొచ్చి ఒక దగ్గర స్టోర్ చేసి పెడుతుంది. కనపడితే చాలు. నిజంగా ఆడవాళ్ళ కళ్ళు కూడా మంచివి కాదు, నేను అనకూడదు, మరి నేను అనక ఎవరంటారు మిమ్మల్ని? ఏమండి, ఆడవాళ్ళ కళ్ళు మంచివి కాదు అంటే మగవాళ్ళవి మంచి అంటే, మగవాళ్ళు పెద్దగా వాటి జోలు అంత పెద్దగా పోరు. చూసిందల్లా కావాలి. షాప్కి వెళ్ళారంటే ఏమండి, వెళ్ళిన పని వేరు, తీసుకొచ్చుకునే వేరు ఉంటాయి. అమ్మాయి నువ్వు ఇది అని కాదు, నువ్వు వెళ్ళింది కాదు కదా, అసలు నువ్వు ఇది చెప్పలేదు కదా అంటే, లేదులేండి అక్కడ చూసేసరికి కనపడితే మనకి పనికి వస్తాలని తెచ్చి. నిజమే. అంటే డబ్బు అనేది ఏమండి లగ్జరీలకి, తర్వాత మనిషి ఫ్యాషన్ వైపు వెళ్ళటానికి డబ్బు చేతిలో ఉన్నప్పుడు మనిషి ఎటుబడితే అటు పరిగెత్తుతాడు, అనవసరమైన తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు. డబ్బులు ఎక్కువయ్యే కొంది జబ్బులు కూడా ఎక్కువైతాయి, డబ్బులు ఎక్కువయ్యే కొంది సమస్యలు కూడా ఎక్కువైతాయి. అందుకని ఒక భక్తుడు దేవుడిని అడిగాడంట, అయ్యా నాకు ఎక్కువ వద్దు నాయన, ఎక్కువ ఉందనుకో నేను గర్విష్ఠునైపోతా డబ్బు ఉందని. ఒకవేళ నాకు తినడానికి తిండికోలేని పరిస్థితులు వచ్చాయనుకో, అసలు దేవుడు ఏం చేశాడనే విషయంలో నేను బాధపడతా. కాబట్టి నాకు డబ్బులు ఎక్కువగా వద్దు, దరిద్రత వద్దు, నాకు కావలసినంత మాత్రం ఇవ్వు తండ్రి అని అడిగాడట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఈ చిన్న కుమారుడు బుద్ధి లేక తండ్రితో గొడవేసుకొని ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయి, ఏమంటే తండ్రి మాట వినకుండా చివరికి ఆకలితో అల్లాడే పరిస్థితి వచ్చింది. పందుల పొట్టుతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వచ్చింది బుద్ధి. చదవండి లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు
నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నా తండ్రి ఇంట ఎంతో మంది కూలివారికి ఆహారము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. చూడండి, కుమారుని యొక్క మనసులో ఉండే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి అంటే ఎంతో మంది కూలివాండ్రకు ఆహారము సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అంటే, ఆకలితో మనిషి ఎంతకాలం బ్రతుకుతాడండి? ఆకలి అవుతుంటే ఆకలి అయితే ఎంతకాలం బ్రతుకుతాడు? కాబట్టి నేను ఆకలితో చచ్చిపోతానేమో అని బుద్ధి వచ్చినప్పుడు ఆలోచన చేసి నేను లేచి నా తండ్రి ఇంటికి వెళతాను. హల్లెలూయా, హల్లెలూయా. మన పరలోకమందున్న తండ్రి ఏమండి, దేవుని మందిరము, ఆయన ఇల్లు, దేవుని సన్నిధి, ఆయన మనం వెతుక్కుంటూ ఆయన ఎద్దకు వస్తే ఆయన ఎంతమాత్రము త్రోసివేసే దేవుడు కాదో. హల్లెలూయా. ఎఫ్రాయిములో ఇంకొక మాట కూడా చదవండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది 14 కూడా చదువు. ఇశ్రాయేలు నీ జనము మీదకి అల్లరి వచ్చును. 14:1 హోషేయ గ్రంథం. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఇక్కడ ఒక చక్కని మాట. పాపములతో మనిషి, భక్తిహీనతతో మనిషి కూలిపోతున్నాడు, నష్టపడిపోతున్నాడు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, తనకున్న సమస్తాన్ని కోల్పోతున్నాడు. కాబట్టి నీ పాపము చేత నీవు కూలితివి గనుక మాటలు సిద్ధపరుచుకొని నీ దేవుని తట్టు తిరుగుము. హల్లెలూయా. ఆ ఇర్మియా గ్రంథంలో 31:18 ఇప్పుడు చదువు. ఇర్మియా గ్రంథం 31:18. నీవు నన్ను శిక్షించితివి. నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా. చూడండి, ఇక్కడ దేవుడు నేను మొట్టమొదటి చదివించిన మాటలో నేను తప్పక అతన్ని కరుణిస్తానన్నాడు కదా. ఆ కరుణిస్తాను అనటానికి కారణం, ఎఫ్రాయిములో నేను ఒక 3 మాటలు చెప్పాను. ఇంకా చాలా రకాల బలహీనతలు ఎఫ్రాయిము గురించి రాసి ఉన్నాయి. భక్తి నిలవలేదని చెప్పాను. తర్వాత ఎవరూ తిప్పివేయిన అప్పంలాగా ఉన్నాడని చెప్పాను. తర్వాత 3వ మాట ఏమో పిరికి గుండగల గువ్వలాగా ఉన్నాడని చెప్పాను. కానీ ఇంకా చాలా బలహీనతలు అతనిలో ఉన్నాయి. పాపానికి ఆధారమైన బలిపీఠాలు కట్టాడట. ఎఫ్రాయిములో చాలా బలహీనతలు ఉన్నాయి. కానీ దేవుడు మనిషి యొక్క బలహీనతలను చూడడు. కానీ ఏం చూస్తాడంటే, ఎప్పుడు నా తట్టు తిరుగుతారా. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు మనిషిలో ఏం చూస్తాడంటే, నా తట్టు ఎప్పుడు తిరుగుతాడా. లోకం తట్టు తిరిగి, పాపం తట్టు తిరిగి, అపవిత్రమైన కార్యాల తట్టు తిరిగి, ఏమండి, సమస్తాన్ని పాడు చేసుకొని, నష్టపరుచుకొని, పోగొట్టుకొని, వేదనతో, అనారోగ్యంతో, కన్నీళ్లతో మనిషి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటే దేవుడు అంటారు, నీవు నా తట్టు తిరిగినట్లయితే. హల్లెలూయా. ఎఫ్రాయిము, నీవు నన్ను శిక్షించావయ్యా. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నానయ్యా. నీవు నన్ను శిక్షించావు, నేను నీ శిక్షకు లోబడుతున్నాను అని చెప్పి నా మనసు నీవు త్రిప్పినట్లయితే. చక్కని మాట. ఎఫ్రాయిములో ఉన్నటువంటి ఆ ఆలోచన, నా మనస్సు నీవు త్రిప్పినట్లయితే నేను నీ తట్టు తిరుగుతాను. ఈ రాత్రి
ఎఫ్రాయిము చెప్పినటువంటి ఆ మాట నీవు చెప్పగలిగితే నా తండ్రి నిశ్చయముగా కరుణించునుగాక. మన మనస్సు లోకం వైపు, పాపం వైపు, ఇంకా ఏవేవో ఉన్నాయి లోకంలో. ఇప్పుడు సంక్రాంతి కదా ఏమండి, ఆఫర్ల మీద ఆఫర్లు. రోడ్లోకి వస్తే చాలు వ్యాన్లు బుర్ర బుర్రను తిరుగుతున్నాయి. ఏమని? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే. లోకము మనిషిని ఆకర్షిస్తుంది. ఇంకా కొన్నిసార్లు మనం రోడ్లో వెళ్తాను అనుకో, మెయిన్ సిటీలలో ఇట్లా ఒక బొమ్మ ఏదో పెట్టుంటారు, అది ఇట్లా 2 చేతులు ఊపి రమ్మని పిలుస్తూ ఉంటుంది. రా రా రా, ఎక్కడికి పోతావు, ఇదిగో ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా, లోపలికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఏమండి ప్రియా దైవ జనాంగమా, పాపం కూడా మనిషిని ఆ విధంగా ఆకర్షిస్తుంది. పాపం అది ప్రారంభంలో చాలా మధురంగా, చాలా తీయగా, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ దాంట్లో పడిపోయిన వాడు ఇక మరలా ఎక్కి రాలేడట. ఆ పాప ఊబిలో చిక్కుకున్నవాడు పైకి రాలేడు. అక్కడే 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 నలిగిపోతూ ఉంటాడు. ప్రియ దైవ జనాంగమా, ఎఫ్రాయిము కోరుకుంటున్నాడు, అయ్యా నా మనసు త్రిప్పినట్లయితే నేను తిరుగుతాను, నీ తట్టు తిరుగుతాను. మన దేవుడు ఎవరైతే ఆయనకి ఆ విధంగా అప్పగించుకుంటారో నిశ్చయముగా వారి మనస్సును త్రిప్పగల దేవుడై ఉన్నాడో. హల్లెలూయా. రాతి గుండెను తీసివేసి నేను మీకు మెత్తని మాంసపు హృదయాన్ని ఇస్తానన్నాడు. మనిషిలో కఠినత్వం, మనిషిలో ఏమండి కఠినమైన స్వభావాలు ఉంటాయి. కానీ దేవాది దేవుడు ఆ కఠినత్వాన్ని, ఆ రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని ఇస్తాడట. పాత స్వభావాలు, పాత బుద్ధులు తీసివేసి ఒక నూతన మనస్సు, నూతన హృదయం నేను మీకు ఇస్తానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఎఫ్రాయిము కోరినట్లుగా, అయ్యా నేను నీ తట్టు తిరుగుతానయ్యా, నా మనసు త్రిప్పయ్యా, నేను నీ తట్టు తిరుగుతానయ్యా, నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా అని మనం ఆయన తట్టు తిరగగలిగితే, ఆయన రాత్రి ఎఫ్రాయిముకు చేసినటువంటి గొప్ప ఆ మేలులు, ఆశ్చర్యమైన కార్యాలు నీ బ్రతుకులో కూడా చేయునుగాక. ఇప్పుడు 14వ అధ్యాయంలో ఒక 2 వచనాలు, 5-6 వచనాల్లో నుంచి నేను మీకు 4 మాటలు చూపిస్తాను, గమనిస్తాం. హోషేయ గ్రంథం 14:5 వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. చాలు, ఇక్కడ ఉన్న మాట ఏంటంటే అభివృద్ధి. అసలు ఎఫ్రాయిం అనే పేరుకే అర్థం అభివృద్ధి. ఎఫ్రాయిం అనే ఆ పేరుకి అర్థం అభివృద్ధి. కానీ ఎఫ్రాయిము జీవితంలో ఒక నిజమైన అభివృద్ధి అనేది లేదు. పేరు అభివృద్ధే కానీ తన జీవితంలో అభివృద్ధి లేదు. ఆశీర్వాదం అని పేరు పెట్టుకుంటారు, ఏ ఆశీర్వాదం ఉండదు. సమాధానం అని పేరు పెట్టుకుంటారు, ఏ సమాధానం ఉండదు. కాబట్టి పేరేమో గొప్ప కానీ పరిస్థితులేమో దారుణం. ఎఫ్రాయిము వాళ్ళ నాన్నగారు అభివృద్ధి చేస్తాడు దేవుడు. ఏమండి, పెద్దోడు పుట్టినప్పుడు ఇక నేను ఈ బాధలన్నీ మర్చిపోతానని చెప్పి మనశ్శేని పెట్టాడు. రెండోవాడు పుట్టినప్పుడు ఇక మీద నన్ను దేవుడు అభివృద్ధి చేస్తాడని అతనికి అభివృద్ధి, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి అనే పేరు పెట్టాడు. కానీ ఎఫ్రాయిములో అభివృద్ధికి నోచుకొని సందర్భాలు, అతనిలో ఉండే బలహీనతలు, అతనిలో ఉండే పొరపాట్లు, అతనిలో ఉండే బుద్ధిహీనమైన కార్యాలు అతన్ని అభివృద్ధిలో ఇంక రాకుండా చేశాయి. కానీ ఎప్పుడైతే ఎఫ్రాయిము తన మనస్సును దేవుని తట్టు త్రిప్పుకున్నాడో, దేవుడు అంటాడు, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉండబోతున్నాను. ఈ నూతన సంవత్సరములో నా దేవుడు చెట్టుకు మంచు ఉన్నట్లుగా విడవకుండా ఇది మొదలుకు నిరంతరము నీతో నా దేవుడు ఉండునుగాక. మీ కుటుంబాలతో, మీతో, మీరు చేసే కార్యాలతో, మీ వ్యాపారంతో, మీ ఉద్యోగంతో, మీరు చేయుచున్న ప్రతి పనిలో, మీ చదువులో ఆయన మీతో కూడా ఉండునుగాక. హల్లెలూయా. ఆయన అంటారు, ఎఫ్రాయిము అభివృద్ధి పొందుతాడు. అభివృద్ధి. ఎఫ్రాయిమును
దేవుడు అభివృద్ధి చేశాడు, ఇశ్రాయేలు జాతిని దేవుడు అభివృద్ధి చేశాడు. కాబట్టి ఈ రాత్రి ఎఫ్రాయిము ఆయన తట్టు తిరిగినట్లుగా మనం ఆయన తట్టు తిరగగలిగితే, లేక చిన్న కుమారుడు ఆయన తట్టు తిరిగినట్లుగా మనం ఆయన తట్టు తిరగగలిగితే, ఆయన మనల్ని నిశ్చయముగా అభివృద్ధి చేయునుగాక. ఇక్కడ అబ్రాహాముని గురించి ఒక మాట చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 17, 1, 2 వచనాలు చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి అత్యధికముగా అభివృద్ధి పొందించదను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, 2 చేతులకు చెప్పండి. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, అబ్రహాము 99 ఏండ్లైన వాడప్పుడు సర్వశక్తి గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. దేవుడు అబ్రహామును 75 ఏండ్లప్పుడు పిలిచాడు. ఇప్పుడు 99 ఏండ్లు వచ్చాయి, అంటే 24 సంవత్సరాలు దేవుడు ఆయన్ని పిలిచి, ఆయనకు ఒక కొరత ఉంది. అన్ని ఆశీర్వాదాలు అబ్రహాముకు వచ్చాయి, మందలన్నీ చక్కగా అభివృద్ధి చెందాయి, వర్ధిల్లాయి, ఏది కొరత లేదు. కానీ సంతానము లేకుండా ఒక కొరతను అనుభవించాడు 24 సంవత్సరాలుగా అబ్రహాము. అయితే 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నిందారహితంగా నడుచుకో, నా నిబంధన నీతో నేను స్థిరపరుస్తాను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను, నీ పేరు ఇప్పటి వరకు అబ్రాము, ఇక మీదట అబ్రహాము. హల్లెలూయా అంటే అనేక జనములకు తండ్రిగా నేను నియమిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు. అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఏమండి, ఇస్సాకును కూడా దేవుడు అభివృద్ధి పరిచాడు. గనుక అబ్రహామును అభివృద్ధి పరిచి ఎలా అభివృద్ధి పరుస్తానని చెప్పాడో తెలుసా? గుడారంలోంచి బయటికి రమ్మని ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక రేణువల వలె నీ సంతతిని నేను ఆశీర్వదించి విస్తరింప చేస్తాను. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి పొందించాడు. కాబట్టి ఆ అభివృద్ధి మన జీవితాల్లో కూడా కలుగచేయాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆయన మనల్ని ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప అభివృద్ధిని కలిగించునుగాక. ఇస్సాకును గురించి కూడా ఒక మాట చదవండి. 26:13 ఆదికాండం 26:13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఇక్కడ చూసారా, ఈ ఇస్సాకు జీవితంలో మనం గమనిస్తే శత్రువులు అసూయపడేటంతగా దేవుడు ఆయన ఆశీర్వదించారు. హల్లెలూయా. ఇస్సాకుతో దేవుడు చెప్పాడు, అబ్రహాము దినములో వచ్చిన కరువు గాక మరొక కరువు వచ్చిందట. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాముతో ఇస్సాకుతో దేవుడు చెప్పారు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. ఐగుప్తు అంటే పాపానికి నిలయం. కాబట్టి ఆ పాపము జోలికి వెళ్ళొద్దు, ఐగుప్తులోనికి నువ్వు వెళ్ళకూడదు. ఈ దేశములో పరవాసిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చారు. ఇస్సాకుతో మాట్లాడారు. మరి ఇస్సాకు ఆ రీతిగా దేవుడు తనతో చెప్పినట్లుగా పాపము జోలికి వెళ్ళకుండా తను దేవుని కొరకు బ్రతికినటువంటి వ్యక్తి ఇస్సాకు. ఇస్సాకులో విధేయత ఉంది,
ఇస్సాకును గూర్చి మనం బైబిల్లో గమనించినప్పుడు ఇస్సాకు యేసు ప్రభులో ఎలాగ విధేయత ఉందో ఇస్సాకులో కూడా అలాగ విధేయత ఉంది. మనం బలి చెల్లించాలి రమ్మని ఇస్సాకుని పిలిచి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు వెళతామన్నారా? ఒక చోటుకు వచ్చాక, నా తండ్రి మరి కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, మరి బలిపశువు ఎక్కడా అని అంటే అబ్రాహాం అన్నారు, నా కుమారుడా దేవుడే చూసుకుంటాడన్నాడు. ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టి ఇస్సాకు కాలు చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. అంటే అబ్రహాము దేవునికి ఎంత విధేయత చూపాడో ఇస్సాకు కూడా తన తండ్రికి అంత విధేయత చూపెట్టాడు. హల్లెలూయా. అందుకనే అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. తర్వాత ఫిలిస్తీన్లు ఏమంటారో తెలుసా? అయ్యా ముందేమో ఈ బావి మాది, ఈ నీళ్లు మాదని బావి తవ్వించిన ప్రతి చోటకు వచ్చి గొడవలు పెట్టారు. తర్వాత ఏమంటున్నారంటే, దేవుడు నీకు తోడే ఉండుట, దేవుడు నీకు తోడే ఉంటా నిశ్చయముగా మేము చూశాము. హల్లెలూయా. ఏమంటే దేవుడు తోడే ఉంటే మేము చూశాము, కాబట్టి ఇక మీదట మేము నీతో అసమాధానంగా ఉండదలుచుకోలేదు, నీతో మేము గొడవ పెట్టుకోదలుచుకోలేదు, మేము నీతో సమాధాన పడటానికే వచ్చామని చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిందండి. ఫిలిస్తీన్లు అతని దగ్గరకు వస్తే, అయ్యా మీరు ప్రతి చోటకు వచ్చి నా మీద గొడవలు వేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఏంటి అని అడుగుతున్నాడు ఇస్సాకు. వాళ్ళు అంటారు, ఇప్పుడు మేము అందుకు రాలేదు, నీతో సమాధాన పడటానికే వచ్చాము. చప్పలు కొడతారా ప్రభువుకి? ఈ నూతన సంవత్సరములో మీతో సమాధానం లేని వారితో నా తండ్రి సమాధానము కలిగించునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక గొప్ప అభివృద్ధిని దేవుడు కలిగించాలని ఈ రాత్రి మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో అభివృద్ధిని కలిగించి మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. అక్కడే రెండో మాట 14:5 మరలా చదివితే అక్కడ ఇంకో మాట కూడా ఉంది, చదవండి. హోషేయ గ్రంథం 14:5. చెట్టు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. తామర పుష్పం పెరుగునట్లు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతము వేళ్ళు తన్నినట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఇక్కడ ఈ లెబానోను పర్వతం వేళ్ళు తన్నటము అనే మాట ఏంటంటే స్థిరపరచబడాలి. ఒక పర్వతం అనేది ఎప్పుడైనా కదులుతుందా? ఏమండి, పర్వతం అనేది మనం ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా, ఒకవేళ అక్కడ ఏదైనా మిషన్స్ పెట్టి దాన్ని తవ్వేస్తే లేకుండా పోతుంది, కానీ పర్వతం ఈరోజు ఇక్కడుండి రేపు అక్కడుండి ఎల్లుండి ఇక్కడుండి ఇంకో చోట ఇంకో అక్కడ ఉండదు కదా. పర్వతం అనేది మనం ఎన్ని సంవత్సరాలు చూసినా, పర్వతం అనేది కాపుదలకు కూడా సాదృశ్యం. పర్వతం అనేది కాపుదల, పర్వతం అనేది స్థిరత్వం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అని రాసి ఉంటుంది. అంటే యెరూషలేముకు చుట్టూ ఏమున్నాయంటే పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతం అనేది స్థిరత్వానికి సాదృశ్యము, అలాగే కాపుదలకు సాదృశ్యం. దేవుడు కూడా అంటాడు, దావీదు అంటాడు దేవుని గురించి, నీవే నాకు ఆశ్రయము దుర్గము. అంటే దేవుడు మనకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అంటే ఏ శత్రువు మనల్ని ఏమి చేయకుండా దేవుని కాపుదలలో మనము భద్రపరచబడి ఉంటాము. హల్లెలూయా. మనము దేవుని తట్టు తిరిగినప్పుడు, మన బలహీనతలను విడిచిపెట్టినప్పుడు, ఆయన మనకు చాలిన దేవుడుగా ఉండి కరుణ చూపి కనికరించి ఆయన మనల్ని కాపాడుతాడు. మనల్ని కాపాడుటకు ఆయన కునుకొక నిద్రపోక, రేయైనా పగలైనా కునుకొక నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉన్న దేవుడు. రాయ్ మాట్లాడదురా, అందరి తిరిగా నోటి మీదలై వాడేవాడు కూర్చోరా ఎరసొక్క. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయ్యన కూడా కూర్చోండి తమ్ముళ్ళారు, అందరూ కూర్చోవచ్చు కదా. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని.
ఇక్కడ వాక్యం ఏముంటుందంటే లెబానోను పర్వతము వేళ్ళు తన్నినట్లు వారు తమ వేళ్ళు తన్నుతారు. అంటే స్థిరమైనటువంటి, ఇక కదల్చబడినటువంటి ఆ స్థితిని దేవుడు మనకు దయచేయునుగాక. అప్పుడప్పుడు మనిషి కదిలిపోతాడు. ఎలా కదల్చబడుతుంటాడంటే, గాలికి రెల్లుగడ్డి కదులుతుంది కదా, గాలికి రెల్లుగడ్డి కదిలిపోతుంది. ఇటు గాలి తోలితే ఇటు పోతుంది, అటు గాలి తోలితే అటు పోతుంది. ఆ రెల్లుగడ్డి ఎటంటే అటు పడిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండలేదు. మనసు కూడా నిలకడగా ఉండదు. మనస్సు శరవేగంగా వెళుతుంటుంది, విమానం కంటే వేగంగా పోతుంది మనస్సు. కాబట్టి స్థిరత్వము లేనటువంటి, కదల్చబడుతున్నటువంటి అనుభవాల్లో ఒకవేళ నీవు ఉన్నావేమో, దేవుని వాక్యం అంటుంది, నీవు ఆయన తట్టు తిరిగితే, ఆయన యొద్దకు వస్తే, కూర్చోరా, వాడు మామూలుడు కాదట్టింది. కథలు వాకి నాన్న కాసేపు కూర్చో. లెబానోను పర్వతము స్థిరత్వానికి సాదృశ్యము. మనము స్థిరులుగా ఉండాలి, కదల్చబడిన వారిగా ఉండాలి. గాలి ఎటు వీస్తే అటు మనము తొలగిపోకూడదు, తొట్టిల్లిపోకూడదు. వాక్యం చదవండి ఒక మాట. పేతురు మొదటి పత్రిక 5:10 చదవండి. పేతురు మొదటి పత్రిక 5:10. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలం మీకు శ్రమపడిన పిమ్మట, కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఇక్కడ వాక్యంలో దైవజనుడు పేతురు గారు ఈ మాట రాయటానికి కారణం ఏంటంటే, ఆయనే దుడుగు పేతురు. ఆయన అప్పుడప్పుడు కదల్చబడతా ఉంటాడు. కాసేపు ఏమంటాడు పేతురు, ప్రభువా అందరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను నిన్ను విడవనయ్యా అంటాడు. కాసేపు అయిన వెంటనే ఆయన ఎవరు నాకు తెలియదు అంటారు. నిజమే, పేతురు జీవితం అలాగే ఉంది. అందరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు పేతురు. తర్వాత ఏమన్నాడు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. చిన్న పిల్ల దగ్గర కూడా అబద్ధం చెప్పేశాడు. చిన్న పాప వచ్చి నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అంటే, అసలు ఆయన ఎవరో నాకు తెలియదమ్మా అన్నాడు. అంటే పేతురు నిజంగా స్థిరత్వం లేకుండా ఉన్నాడు. కానీ ఎప్పుడు పేతురు స్థిరపరచబడ్డాడు అంటే, ఎప్పుడైతే వారు మేడగదిలో చేరి 120 మంది యేసయ్య చెప్పిన మాట కోసం కనిపెట్టి, వాగ్దానం కోసం కనిపెట్టి మేడగదిలో వారు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకున్నారో, పేతురు అప్పుడు స్థిరపరచబడ్డాడు. చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టాలి. పేతురు స్థిరపరచబడ్డాడు. ఎప్పుడైతే ఒక బలమైన అభిషేకం ఆయనలోనికి వచ్చిందో, ఇక దేవుని కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడలా. ఏమంటే పారిపోయే స్వభావం ఇక అతనిలో లేదు. పరిశుద్ధాత్మ ద్వారా అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు నీ బ్రతుకులో కూడా దేవుడు జరిగించునుగాక. అందుకనే పిరికి ఆత్మ పొందలేదు, దాస్యపాత్మ పొందలేదు. అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగిన ఆ ధైర్యాన్ని నీకిచ్చే అలాంటి ఒక ఆత్మ చేత దేవుడు మనల్ని నింపునుగాక. నూతన సంవత్సరములో క్రొత్త తైలముతో అంటబడుదుముగాక. క్రొత్త తైలం, ఆ నూతనమైన అభిషేకం మనం పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి. ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి మరలా ఆత్మ బలాన్ని పొందుకుంటూ, ఆత్మలో మరలా మనము నూతన పరచబడుతూ ఉందుముగాక. అప్పుడే మనం స్థిరపరచబడతాం. అప్పుడే మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. విశ్వాసమందు స్థిరులై మీరు వాడిని ఎదిరించండి అంటున్నాడు పేతురు గారు.
మీరు విశ్వాసములో స్థిరత్వం కావాలి. మీరు దుష్టుని ఎదిరించాలంటే మీరు స్థిరంగా లేకపోతే ఏమిటి, దుష్టుడే మిమ్మల్ని ఎదిరించేస్తాడు. మీరు బలంగా లేకపోతే, మీరు బలహీనులుగా ఉంటే అపవాది ఏం చేస్తాడంటే, ఎప్పుడు నువ్వు బలహీనత, ఏ విషయంలో బలహీనంగా ఉంటావో ఆ విషయంలో నిన్ను వాడు బలహీనపరుస్తాడు. అపవాది నిన్ను బలహీనపరిచేవాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని కలిగి, బలమైన ప్రార్థనా జీవితం కలిగి, నిత్యము దేవుని వాక్యం ధ్యానిస్తూ, నిత్యము ప్రార్థనా జీవితం కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అపవాది నిన్నేమీ చేయలేడో. హల్లెలూయా. అపవాది నీ జోలికి రాకుండా, అపవాది క్రియలు నీ కుటుంబంలో జరగకుండా, అపవాది క్రియలు నీ పిల్లల వ్యక్తిగత జీవితాల్లో చోటు చేసుకోకుండా నువ్వు బలంగా ఉండాలంటే కుటుంబ ప్రార్థన ప్రతినిత్యము జరుగునుగాక. హల్లెలూయా. మీ కుటుంబంలో నిత్యము ప్రార్థన అనే ఒక ధూపం ఉండాలి. ప్రార్థనా ధూపం. నిత్యము ప్రార్థించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ప్రార్థన అనే బలిపీఠాలు పడిపోయాయేమో, ఆ బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టుకుందుముగాక. హల్లెలూయా. ఏమండి, ప్రార్థన చేస్తారు క్రైస్తవులు. ఎలాగ చేస్తారు? విశ్వాసులు మొక్కుబడిగా. అన్నిటికీ టైం ఉంటుంది. ఏమండి, అరగంట సేపు ఆలోచించి 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 అరగంట టిఫన్ చేస్తాడు, కానీ దండం పెట్టి పరిగెత్తాడు డ్యూటీకి. టిఫన్కేం అరగంట టైం ఉంటుంది, వ్యవహారం చెప్పుకుంటా తింటాడు. కానీ ప్రార్థన చేసినప్పుడు మాత్రం 2 నిమిషాలు, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, వీళ్ళొస్తాను తండ్రి. ప్రియ దైవ జనాంగమా, అందుకనే ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, మిమ్మును పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు ఆయన మిమ్మును స్థిరపరచగలడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వంలోంచి కాపాడి ఒకరోజు ఆయన మహిమెదుట మీరు ఆనందముగా నిలబడినట్లుగా దేవుని వాక్యం అంటుంది, మీరు దుష్టుని ఎదిరించి ఆ విశ్వాసం కలిగి ఆత్మీయ జీవితంలో మీరు ముందుకు కొనసాగించబడుదురుగాక. ఆ కార్యాలు నీలో జరగాలంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే జరుగుతుంది. లేకపోతే నువ్వు స్థిరంగా ఉండలేవు. నిన్ను స్థిరపరచబడనివ్వకుండా దుష్టుడు నిన్ను చెదరగొట్టాలని చూస్తాడు. నీలో ఉన్న భక్తిని చెదరగొట్టాలని చూస్తాడు. నీలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని చెదరగొట్టాలని చూస్తాడు. ప్రార్థన అనుకోగానే ఏమండి, ఏదో ఒక బలహీనత అప్పటికప్పుడే పుట్టుకొచ్చేస్తాయి. ప్రార్థన వాళ్ళు రెడీ అవుతారా? ఆదివారమే అనుకోండి, ప్రార్థన రెడీ అవుతారా? అప్పుడే వచ్చేస్తారు చుట్టాలు. ఏమండి, వచ్చి అమ్మాయా అమ్మాయో అనుకుంటేస్తారు. ఇంక ఏమకి పాపం అమ్మాయి వచ్చింది, పిండి వచ్చిందని చెప్పి ఇక తలుపులు తీసి మసాలాలు చేసి పెడతా కూర్చుంటుంది. ఆదివారం అయిపోతుంది. ఇంకొక ఆదివారం ఏమండి, బండెడు బట్టలు ఎదురుగ్గా కనపడుతుంటాయి. కాబట్టి దైవ జనాంగమా, మనల్ని భక్తిలోంచి వెనక్కి లాగటానికి సాతానుగాడు ఎప్పుడు ఏదో ఒక పథకం రెడీ చేసి పెడతాడు. సాతానుగాడు ఒక పథకాన్ని నీకోసం రెడీ చేస్తాడు. ఆదివారం పూట మందిరానికి వెళ్ళనివ్వకుండా, ఆదివారం పూట దేవుని సన్నిధిలో గడపకుండా ఏదో ఒకటి నీకోసం రెడీ చేసి పెట్టి ఆ కార్యాన్ని బట్టి నువ్వు ఆ వారం ఎగ్గొట్టేస్తావు. తర్వాత అనుకుంటావు, నిజమే కదా, ఇంత కష్టమైన ఇబ్బంది వచ్చింది, పోలేకపోయినా అనుకుంటావు. కానీ సాతానుగాడు అనుకుంటాడు, భలే బుర్డి కొట్టేసాలే, మందిరానికి బానివ్వకుండా చేసేసాగా, బైబిల్ చదవకుండా చేసేసాగా, ప్రార్థన చేయకుండా చేసేసాగా అని వాడు నీ విషయమై సంతోషపడతాడు. నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు బైబిల్ చదవకుండా, నువ్వు దేవుని సన్నిధిలో కనిపించకుండా సాతానుగాడు నిన్ను ఏదో ఒక రకంగా భ్రమపరిచి మాయ చేసి ఏమండి నీలో ఉన్న భక్తిని తీసేస్తాడు, వెనక్కి లాగేస్తాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో తన నిత్య మహిమకు మనల్ని పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెం కాలం ఒకవేళ నీకు శ్రమ కలిగినా నువ్వు భక్తిలో వెనకంజ వేయకుందువుగాక.
పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీవు స్థిరపరచబడగలుగుతావో, నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుచుకుందువుగాక. ఇక్కడ ఇంకో మాట కూడా చూడండి, కొరింథీ మొదటి పత్రిక 15:58 కూడా చదవండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తి కలిగి ఉండండి. హల్లెలూయా. ఈ వాక్యంలో రాయబడి ఉంది. దైవజనుడు పౌలు గారు అంటారు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. మీరైనా నేనైనా మనం ఎవరమైనా ప్రభువు కోసం ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థము కానే కాదు. హల్లెలూయా. నువ్వు మోకరించి ఒక అరగంట సేపు ప్రార్థన చేసావనుకో, ఏ ప్రార్థన? పక్కింటి వాళ్ళ కాలు ఎరగాలో, వాళ్ళ కోడి కాలు ఎరగాలో, ఇట్లాంటి ప్రార్థన కాదు. ఏమంటే నీకు ఎవరి మీద అయితే కోపం ఉంటుందో, ఎవరి మీద బాధ ఉంటుందో, వాళ్ళ గురించి నువ్వు వాళ్ళకి అది జరగాలి, ఇది జరగాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి అనే ప్రార్థన కాదు. నీ కుటుంబం కొన్ని అవసరాల విషయం కావచ్చు, లేకపోతే నశించిపోతున్న ఆత్మల కోసం కావచ్చు, నీవు భారభరితమైన ఆత్మ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, నీవు చేసిన ప్రార్థనకు ఏమండి దావీదు భక్తుడు అంటాడు, ఆయన కవిలలో, ఆయన బుడ్డిలో నా కన్నీళ్లు దాచబడి ఉన్నాయే. హల్లెలూయా. ఆయన దగ్గర ఒక బుడ్డి ఉందట, దేవుని దగ్గర. నువ్వు కార్చే ప్రతి కన్నీరు, నువ్వు భారంగా ప్రార్థన చేసావనుకో, ఆ కన్నీరన్నీ ఆయన బుడ్డిలో దాచిపెట్టుకుంటాడు. ఒకరోజు నువ్వు కార్చిన ప్రతి కన్నీటి ప్రార్థనకు నీకు భూలోకంలో ప్రతిఫలం ఉంటుంది, పరలోకంలో కూడా నిశ్చయముగా ప్రతిఫలము దయచేయగల దేవుడై ఉన్నారో. చెప్పండి గట్టిగా, 2 చేతుల పైకి చెప్పండి, ఇంకోసారి కూడా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు చల్లేదు కదా? చల్లిందనే వాళ్ళు అలా చెప్పండి. నిజంగా చల్లేదు ఈరోజు. దోమలు నా దోమలు కూడా మీ దగ్గరికి వచ్చినట్టుంది. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే దోమలు కూడా లేకపోతే మీరు నిద్రపోతారని మీకు మెలకువ కలిగిస్తున్నాయి అంతే. పక్క నుండి వాక్యం వినకుండా నిద్రపోతారేమోనని, మెలకువగా మాట్లాడాలని దోమలు అప్పుడప్పుడు పక్కకు వచ్చి బుగ్గ మీదకి వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాయి. ఓకే, చూడండి, మనము మన ప్రయాస వ్యర్థము కాదు. ఆ నమ్మకంతో ఏమండి ప్రయాసపడాలనే ఆ మనసుని దేవుడు మాకు ఇచ్చాడు. ప్రయాసపడాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. సువార్త నేను ఉచితంగా ప్రకటిస్తే నాకు జీతం ఉంది అన్నాడు పౌలు గారు. ఏమండి ఇప్పుడు ఇక్కడ సువార్త ప్రకటించి ఎవరిస్తారు జీతం? ఇక్కడ ఎవరు ఇవ్వరు. కానీ ఈ సువార్త కూడి కోసం ఎవరైతే ప్రార్థన చేశారో, ఎవరైతే పరిచర్య చేశారో, ఎవరైతే ఆర్థికంగా సహకరించారో వారందరికీ పరలోకములో నిశ్చయముగా ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. నమ్మాలి మనం. ఎందుకో తెలుసా? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఆయన మర్చిపోనన్నాడు. గిన్నెడు చన్నీళ్ళు ఆయన పేరట మనం ఏది చేసినా ఆయన మర్చిపోడు. కాబట్టి మనం ప్రయాసపడాలి. క్రీస్తు రాజ్య స్థాపనలో మనందరం ప్రయాసపడాలి. యేసయ్య శిష్య బృందాన్ని ఏర్పరిచి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరైతే నమ్ముతారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మాలు ఇవ్వండి అని ప్రకటించారు యేసయ్య, బోధించారు యేసయ్య. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, క్రీస్తు నిమిత్తం మన ప్రయాస వ్యర్థము కాదు. ఆ సంగతి మనం తెలుసుకొని ఎప్పటికంటే
మనం బ్రతికినంత కాలము, హల్లెలూయా, మనం భూమి మీద బ్రతికినంత కాలం దేవుడు మనకి ఆ ఆసక్తిని, దేవుని పని చేయాలి, దేవుని రాజ్య స్థాపనలో నా వంతు నేను ప్రయాసపడాలి అనేటటువంటి ఆసక్తిని మనలో ఎప్పటికీ కలిగించునుగాక. ఆ ఆసక్తిని కోల్పోకుండా, ఆ ఆసక్తిని ఆసక్తిలోంచి తొలగిపోకుండా ఆ ఆసక్తి కలిగిన జీవితాన్ని మనలో స్థాపించునుగాక, మనలో స్థిరపరచునుగాక. అలాంటి ఆసక్తి కలిగి ప్రభు నిమిత్తం మనం ఈ భక్తి జీవితంలో నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. మీ బంధువుల కోసం, మీ బంధువులు ఎందరో రక్షణ లేకుండా ఉన్నారు కదా, మీ కుటుంబీకులు, మీ స్వజనులు. కాబట్టి మీ రక్త సంబంధికుల కోసం మీరు ప్రార్థన చేయాలి. నిశ్చయంగా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కార్చే కన్నీరు వ్యర్థము కాకుండా ఆయన ప్రతిఫలము దయచేయు దేవుడై ఉన్నారో. హల్లెలూయా, చెప్పండి సంతోషంగా, హల్లెలూయా. మూడో మాట చూడండి, హోషేయ గ్రంథం 14:6. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. చాలు, ఇక్కడ ఏముందంటే అతని కొమ్మలు విశాలముగా పెరుగుతాయి. ఎఫ్రాయిమును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అతని కొమ్మలు విశాలముగా పెరుగుతాయి. ఈ విశాలముగా పెరగటము అనేది ఇది కూడా ఒక అభివృద్ధిలో ఒక భాగమే. ఇక్కడ మనం యోసేపు జీవితాన్ని గమనించినప్పుడు చదవండి, 49:22 చదవండి. ఆదికాండం 49:22 చదవండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలు, ఇక్కడ ఉన్న మాట ఏంటంటే యోసేపును గూర్చి, యోసేపు ఫలించే కొమ్మ. ఇప్పుడు ఒక చెట్టు ఉంది. అరే మీరేంట్రా మాట్లాడబాకంట కాసేపు, రే అందరు నోటి మీద వేసుకోండి. యోసేపు ఫలించే కొమ్మ. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి. యేసు ప్రభు ఒకరోజు ఒక చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ చెట్టు చాలా విశాలంగా పెద్దగా ఉంది. ఆకులు కూడా నిండుగా ఉన్నాయి, కొమ్మలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఒక ఫలం కూడా లేదట దాంట్లో. ఒకవేళ చెట్టు ఎండిపోయి ఉంటే అది వేరు, కానీ ఆకులు నిండా ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒక ఫలం లేదు. యేసయ్య ఆ చెట్టును చూసి, యేసయ్యకి ఆకలేసిందట. ఆకలేసి ఆ చెట్టు దగ్గరికి వస్తే ఒక్క ఫలం కూడా లేదు. అంటే ఆ చెట్టు ఉంది కానీ దాని కొమ్మలు కూడా ఉన్నాయి, కానీ కొమ్మలు విశాలంగా ఉన్నాయి, కానీ కొమ్మల నిండా ఆకులు కూడా ఉన్నాయి, కానీ యేసయ్య ఆకలి తీర్చలేని చెట్టు కాదుంది. ఆయన అన్నాడు, ఇక మీదట నీ పండ్లు ఎవరూ తినకుందురుగాక అన్నాడు. సాయంత్రం వచ్చేసరికి ఆ చెట్టు ఎండిపోయిందట. సాయంత్రం వచ్చేసరికి ఆ చెట్టు ఎండిపోయింది. ప్రియ దైవ జనాంగమా, కొమ్మలు పెరగటం ఓకే, ఆకులు ఉండటం ఓకే, కానీ ఫలాలు లేని చెట్టు ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? ఫలాలు లేని చెట్టులాగా మనం ఉండకుండా మనము ఫలములు కలిగిన చెట్టులాగా ఉందుముగాక. హల్లెలూయా. ఫలములు కలిగిన చక్కని ఒలీవ చెట్టు అని పేరు పెట్టబడతాదని వాక్యంలో ఉంది. ఫలాలు, నీలో ఆత్మ ఫలాలు ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, సాత్వికం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, ఈ ఆత్మ ఫలాలు నీవు కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ నీ ఫలాలు ఎండిపోయి రాలిపోయి ఫలాలన్నీ లేని చెట్టులాగా ఒకవేళ ఉంటే దేవుడు మరలా నిన్ను ఫలాలు కలిగిన చెట్టులాగా ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీవు ఫలాలతో నిండిన ఒక చెట్టులాగా. ఇంకా నేను మీకు ఎప్పుడు చెప్తుండే మాట అదేంటంటే, ఫలాలు ఉంటే ఆ చెట్టుకి ఏం వస్తాయంటే రాళ్ళు పడతాయి. ఫలాలు లేని చెట్టుని ఎవరు చూసి ఏమనరు, చూసి పోతా ఉంటారు, దాని జోలికే రారు.
అదే ఫలాలు ఉన్నాయనుకో టక్కున రాయి తీసుకొని వేసి కొడతారు. ఎందుకు అంటే వారి ఆకలి తీరుస్తుందని, వారి ఆకలి తీరుస్తుంది. మీ ఊరుకోండిలే, వాళ్ళు వదిలే, మీరు కూర్చోపండి. అరే మంచి పిల్లలరా, కాసేపు మౌనం కూర్చోండి అమ్మా. నువ్వు కూడా కూర్చోరా. ఆ ఫలాలు ఆకలి తీరుస్తాయి. చెట్టుకు రాయేసి కొట్టగానే ఆ చెట్టు అంటదంట, థ్యాంక్ యూ, టేక్ వన్ ఫ్రూట్ అంటదట. ఏమండి, ఏంద్రా రాయి తీసుకొని కొట్టావు అని అందంట. దుర్మార్గుడా, దుష్టుడా, నన్ను రాయితో కొడతావా అని అందంట. కానీ నేను కాసింది మీకోసమే కాబట్టి థ్యాంక్ యూ, టేక్ వన్ ఫ్రూట్ అంటదట. కాబట్టి మనం ఫలాలు ఫలించాలి. చక్కని ఫలములు కలిగిన చెట్టులాగా, నిండుదనం కలిగిన చెట్టులాగా, ఒట్టి ఆకులతో కాదండి, ఫలాలు కలిగిన చెట్టులాగా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆత్మఫలం ఉండాలి, గర్భఫలం ఉండాలి, భూఫలం ఉండాలి. అన్ని విధములైన ఫలముల చేత నా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. సమస్త విధములైన ఫలములు, వెలుగు ఫలమని కూడా బైబిల్లో రాసి ఉంటుంది. వెలుగు ఫలము. ఏమండి, కాబట్టి ఫలాలు కలిగిన చెట్టులాగా నీవు ఆశీర్వదించబడాలి. నీలో సమృద్ధిగా ఫలాలు ఉండాలి. అనేకుల ఆకలి తీర్చాలి, అనేకుల దాహం తీర్చాలి. యేసు ప్రభు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు, ఆమెతో మాట్లాడాడు. ఆమె ఊర్లోకి వెళ్ళి అనేకులను రక్షణలోనికి నడిపించిందండి. అదే ఫలం. అనేకులను యేసు దగ్గరికి నడిపించింది ఆవిడ. కాబట్టి నీవు పొందుకున్నటువంటి మేలు, నీవు పొందుకున్న ఆశీర్వాదం నీ ఒక్కటివే, నీవే నీ కుటుంబం అనుభవించడం కాకుండా అనేకులకు ఆ రక్షణ అనే ఒక ఫలము అందునుగాక. ఈ రాత్రి ప్రాంతములో అనేకులు నా తండ్రి రక్షించునుగాక. దూరాన సమీపాన లైవ్లో ఎందరి మాటలు వింటున్నారో, రక్షణ లేనటువంటి ఒక్కొక్కరిని నా తండ్రి దర్శించి పాప శాపం నుంచి విమోచించి రక్షణ అనే ఒక ఫలాన్ని దయచేయునుగాక. హల్లెలూయా. కాబట్టి అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయంటే దాని అర్థం అది. యోసేపు ఫలిస్తాడు, అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి, గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి. కాబట్టి అలాంటి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఈ నూతన సంవత్సరములో దేవుని తట్టు తిరిగిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఇంకొక మాట, చివరి మాట చూడండి. అదే హోషేయ గ్రంథం 14:6 మరలా చదువుదాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. చాలు. ఇక్కడ సౌందర్యం అన్నాడు, సువాసన అన్నాడు. సౌందర్యము, సువాసన. దీని అర్థం ఏంటి అనంటే సాక్ష్యము కలిగిన జీవితము. సాక్ష్యము. మేరక గారు ఎప్పుడు అంటుండేవాళ్ళు, సాక్ష్యం లేకపోతే మోక్షం లేదని చెప్తా ఉండేవాళ్ళు. మనలో ఒక మంచి సాక్ష్యము. కొర్నేలి గూర్చి వాక్యంలో మనం గమనిస్తే చదవండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 23వ వచనం. కొర్నేలి గురించి చక్కని మాట ఉంటుంది. 10:23. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. 22. అందుకు వారు, నీతిమంతుడు దేవునికి భయపడువాడు యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఈ కొర్నేలి అనే ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చక్కగా బోధిస్తుంది. యూదా జనులందరి వలన మంచి పేరు కలిగి ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగినదని బైబిల్ అంటుంది. చెడ్డ పేరు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చెడ్డ పేరు రావటానికి ఎంతో సమయం అవసరంలే. కాసేపట్లోనే చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు. ఏమండి, అదే ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే
చాలా సమయం పడుతుంది, సంవత్సరాలు పడుతుంది, కాలం ఎంతో కాలం పడుతుంది. కనుక చెడ్డ పేరు ఈజీగా వస్తుంది, మంచి పేరు చాలా కష్టపడితే వస్తుంది. కనుక చెడ్డ పేరు తెచ్చుకోవటం గొప్ప కాదు, కానీ ఒక మంచితనం మనలో, మంచి స్వభావం, మంచి వ్యక్తి, కొన్నేళ్ళ గురించి తన యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. అలాగే మొర్దెకైని గురించి కూడా బైబిల్లో రాసి ఉంటుంది, తన జనులందరికీ ఇష్టుడు. మొర్దెకైని గురించి మనం గమనిస్తే, మొర్దెకై ఒక యూదుడు. యూదుడు అంటే దేవుని స్తుతించేవాడు. హల్లెలూయా. మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. స్తుతించుట మంచిది. ఆయన చేసిన మహోపకారాలన్నీ తలంచుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం స్తుతి నొందదగింది. కాబట్టి ఈ మొర్దెకై అనే వ్యక్తి ఒక యూదుడు, అంటే దేవుని స్తుతించేవాడు. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో ఆ స్తుతుల ద్వారా ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. ఆ స్తుతుల ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటామో ఆ మేలుతో ఆపివేయడండి, ఇంకొక మేలు, ఇంకొక మేలు, ఇంకొక మేలు. మన జీవితకాలం అంతా ఆయన మనకు మేలు చేసే దేవుడై ఉన్నారో. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితకాలం అంతా కూడా మనము దేవుని ద్వారా అనేకమైన మేలులు పొందుకుంటూ, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటూ, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి మన జీవితం అంతా కూడా ఆయన సన్నిధిలో మనము సాక్షులుగా ఉండాలి. అందుకని వెండి బంగారాల కంటే మంచి పేరు కోరదగినది. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉంటుంది. ఒక సువాసన కలిగినటువంటి, ఒక మంచి సాక్ష్యము కలిగినటువంటి పరిమళ వాసనగా మన జీవితాలు అనేకులకు మాదిరికరంగా, అనేకులకు సాక్షిగా మన జీవితాలు ఉండాలి. దేవుని నమ్ముకోక మునుపు మనం ఎలాగ ఉన్నామో, దేవుని రక్తములో కడగబడ్డాక, యేసుక్రీస్తు వద్దకు వచ్చాక, యేసయ్య సన్నిధిలో మందిరంలో స్థిరపరచబడ్డాక మన జీవితాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పును ఆయన తేగలిగిన దేవుడై ఉన్నారో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి పేరు, ఒక కొర్నేలు గురించి మంచి పేరు అని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. అలాగే మొర్దెకై గురించి తన జనులందరికి ఇష్టడు, ఒక మంచి పేరు కలిగిన వాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మనం కూడా ఒక మంచి పేరు కలిగిన వ్యక్తులుగా, చెడ్డ పేరు కాదు, చెడ్డ పేరు ఈజీగా వస్తుంది. వాడా దుర్మార్గుడు అంటారు. అండ్ తాగి తలకాయ పగలగొట్టాడనుకో, తాగి కారద్దాలు పగలగొట్టాడనుకో, ఇంకేదో ఒకటి చేశాడనుకో, ఎంతలోకి అంటారు? ఒక నిమిషం చాలు ఆ చెడ్డ పేరు రావటానికి. అదే ఒక మంచి పేరు రావటానికి మన జీవితకాలం అంతా పడుతుంది. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మనకి లెబానోనుకున్నటువంటి సువాసన మనకు ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఇవన్నీ ఆశీర్వాదాలు. ఈ 4 మాటలు నేను మీకు ఈ రాత్రి చెప్పాను. ఈ 4 ఆశీర్వాదాలు ఎఫ్రాయిము సంతతికి, లేక ఇశ్రాయేలు జనాంగానికి, లేక ఎఫ్రాయిము సంతతికి దేవుడు ప్రసాదించినట్లు బైబిలు గ్రంథస్థం చేయబడింది. ఈ ఆశీర్వాదాలు మనం ఆయన తట్టు తిరిగి, ఆయన సన్నిధిలో మన బలిపీఠాలు బాగు చేసుకొని, ఆయన సన్నిధిలో కృతజ్ఞత హృదయముతో స్తుతిస్తూ మనం సాగితే నిశ్చయముగా ఇది మొదలుకొని ఈ సంవత్సరం, ఈ ప్రారంభ దినాల్లో నుంచి సంవత్సర ఆఖరి వరకు ఈ దీవెనలన్నీ మీకు దయచేసి నడిపించునుగాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడుకోనండి. కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రములు. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని 2-3 నిమిషాలు అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో తప్పక నేను అతన్ని కరుణిస్తాను అని కరుణించిన దేవుడు ఎఫ్రాయిము జీవితంలో ఏం చేశాడో లేఖన భాగాల్లో నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు.
ఎఫ్రాయిములో ఉన్న బలహీనతలేంటో, అతని భక్తిలో నిలవలేకపోతున్నాడని, ఎవరూ తిప్పివేయిన అప్పంలాగా ఉన్నాడని, పిరికి గుండెగల గువ్వలాగా ఉన్నాడని, ఎఫ్రాయిములో అనేక బలహీనతలు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. అతను పాపానికి ఆధారముకు బలిపీఠాలు ఎన్నో కట్టాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఎఫ్రాయిము పశ్చాత్తాపడినట్లుగా, అయ్యో కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నానయ్యా, నా మనసు త్రిప్పినట్లయితే నేను నీ వైపు తిరుగుతానయ్యా అని ఎఫ్రాయిము అంగలార్చినట్లుగా వాక్యములో రాయబడి ఉంది. అందుకనే దేవుడు అంటాడు, ఎఫ్రాయిము నేను తప్పక కరుణిస్తాను, కరుణించిన దేవుడు అతన్ని అభివృద్ధి పరుస్తానంటున్నాడు, కరుణించిన దేవుడు అతన్ని స్థిరపరుస్తానంటున్నాడు, కరుణించిన దేవుడు ఫలాలు కలిగే చెట్టులాగా చేస్తానంటున్నాడు, కరుణించిన దేవుడు సువాసన వెదజల్లేటట్లుగా, పరిమళ వాసనగా మార్చబడేటట్లుగా చేస్తానంటున్నాడు. అలాంటి ఒక ఆశీర్వాదకరమైన జీవితం ఇదిగో ఈ సంవత్సర ప్రారంభంలో ఈ రాత్రి ప్రభు నీకు కూడా కలుగ చేయాలని, ఎఫ్రాయిము దేవుని తట్టు తిరిగినట్లుగా నీవు ఆయన తట్టు తిరగాలి. లోకములో ఏదో ఉందనుకొని, లోకమే శాశ్వతం అనుకొని లోకం వెంట పరుగెత్తుతూ ఉన్నావేమో ప్రియా సహోదరుడా, సహోదరి, లోకము దాని ఆశలు గతించిపోయే ఈ దినాల్లో మనం ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసురాజా మీకు స్తోత్రములు నాయనా, స్తుతులు నాయనా, స్తోత్రములు నాయనా. నిత్యమైన కృపతో నన్ను బలపరచి దయచేయువాడవు, నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనవి నీ శాసనములు, వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను, నీ రాజదండముతో అందరూ ప్రభువును స్తుతించాలి. వాగ్దానము నా కొరకేనని, ప్రతి స్థలముందు నా తోడై కాపాడుచున్నావు నీవు, ప్రతి వాగ్దానము నా తోడై కాపాడుచున్నావు నీవు, నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు, నిత్యమైన కృపతో నన్ను బలపరచి
దీర్ఘాయువును దయచేయువాడవు, నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు, వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను, నీ రాజదండముతో వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను, నీ రాజదండముతో నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నందు ఆనందిద్దాం. ఎఫ్రాయిమును గురించి ప్రభు మనతో ముచ్చటిస్తూ వచ్చారు. ఎఫ్రాయిములో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అయినా అయ్యో నా మనసు త్రిప్పయ్యా, నేను నీ తట్టు తిరుగుతాను. అందుకే ఎఫ్రాయిమును దేవుడు కరుణించాడు. కరుణించిన దేవుడు అభివృద్ధి పరుస్తానన్నాడు. కరుణించిన దేవుడు ఆయన అభివృద్ధి పరిచినట్లుగా, అబ్రహామును అభివృద్ధి పరిచినట్లుగా, ఇస్సాకును అభివృద్ధి పరిచినట్లుగా నిన్ను కూడా ఆయన అభివృద్ధి పరచాలని కోరుకున్నాడు. ఈ రాత్రి కరుణించిన దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. కొట్టుకుపోకుండా ఆయన మహిమ మీద నిలబెట్టడానికి శక్తి గల దేవుడు. నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనలు నాతో స్థిరపరచుచున్నావు నీవు. నిత్య సియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనలు నాతో స్థిరపరచుచున్నావు నీవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను నింపువాడవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు ప్రజ్ఞా వివేకములతో నన్ను నింపువాడవు. న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు, వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాస్థ్యములు రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను, నీ రాజదండముతో వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా. నీ ప్రియమైన స్వాస్థ్యములు రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. ఈ రాత్రి సమయమున అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయని, లెబానోనుకున్నటువంటి సౌందర్యము ఒలీవకున్నటువంటి సువాసన తనకు ఉంటుంది అని, పరిమళ వాసనగా నిలపాలని కొమ్మలు విశాలముగా పెరుగుతాయి. యోసేపు ఏ విధంగా ఫలించాడో ఆ రీతిగా నిన్ను ఫలింపచేయాలని కోరుకున్న దేవుడు. పరిమళ వాసనగా
నేను నోటకై పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకై పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవార్థమైనది నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన శాస్త్రములు. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా, నీ ప్రియమైన శాస్త్రమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండమును. పరిమళ వాసనగా పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకై పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రగతి మంచి పేరును కలిగించువాడు. ప్రగతి పదములో పరిశుద్ధ తైలముతో నిన్ను అభిషేకించి పరిమళ వాసనగా నీ జీవితాన్ని మార్చమైన కృపతో మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా మన జనులందరి వలన మంచి పేరు కలిగిన వాడు మహిమ కలిగిన పాత్రగా నిలుపుటకు రక్షణతో నన్ను నింపువాడవు. మహిమ కలిగిన పాత్రగా నిన్ను నింపగలిగిన వాడు ఆయన ఆత్మకథని నింపి అభిషేకించి సాక్షిగా నిలబెట్టుకోగలిగిన వాడు. ఈ కొమ్మలు విశాలముగా పెరగాలని, ఈ ఫలాలు కలిగిన చెట్టు వలె ఉండాలని, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా పరిమళ వాసనగా నువ్వు మారాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రాత్రి ఒక్కొక్కరిని అభిషేకించయ్యా. పరిశుద్ధ తైలముతో అభిషేకించమైన కృపతో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మా పితరులు నాడగదులు అభిషేకించినట్లుగా నిత్యమైన కృపతో ఒక్కొక్కరిని అభిషేకించటయ్యా. పరిశుద్ధ తైలముతో నిత్యమైన కృపతో తైలము తగ్గదినైనా
వాసనగా పరిమళ వాసనగా నిన్ను మార్చాలని, నీ జీవితం పరిమళ వాసనగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిమళ వాసనగా నేనుండుటకై పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించియున్నావు నీవు. ఎఫ్రాయిమును అభివృద్ధి పరిచినట్లుగా, ఎఫ్రాయిమును స్థిరపరిచినట్లుగా, ఎఫ్రాయిముకు మంచి పేరు కలిగించినట్లుగా, ఎఫ్రాయిమును ఫలింపచేసినట్లుగా, ఇదిగో నీకును ఆశీర్వాదం కలిగించాలని ఈ రాత్రి ఎఫ్రాయిములో ఉన్నట్లుగా నీలో బలహీనతలున్నాయేమో, భక్తిలో నిలవలేకపోతూ ఉన్నాడు. ఎవరు తిప్పివేయిన అప్పంలాగా మారిపోయాడు, ఎవరికి ప్రయోజనం లేకుండా అయిపోయాడు. అసలు నేను ఎందుకు పుట్టానా, నా పుట్టుక వలన ఎవరికి ఏ ప్రయోజనం ఉంది అని అనుకుంటూ ఒకవేళ ఉన్నారేమో. ఎందుకో ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతూ వచ్చాడు. అనేకులకు దీవెనగా నువ్వు మారాలని, అనేకులకు ఆశీర్వాదముగా నువ్వు మార్చబడాలని, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అని కోరుకున్న దేవుడు ఎఫ్రాయిము దేవుని తట్టు తిరుగుతున్నాడు. అయ్యో నా మనసు త్రిప్పితే నేను నీ తట్లు తిరుగుతానయ్యా అని ఓ తీర్మానం చేసుకోగలిగితే, లోకం వైపు, పాపం వైపు ఇంకా ఎటెటు పరిగెత్తుతూ ఉన్నావో, ఏ శాపం వెంట పరిగెత్తుతూ ఉన్నావేమో, అయ్యా నీ ఆశీర్వాదం నాకు కావాలి, నేను నీ తట్టు తిరుగుతానయ్యా, సమస్తాన్ని విడిచిపెట్టి నీ వైపు నేను తిరుగుతానేసయ్యా. చిన్న కుమారుడు చెప్తున్నాడు, నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానయ్యా. నీ బలహీనత నువ్వు గుర్తుపట్టగలిగితే, దేవునికి నిన్ను అప్పగించుకోగలిగితే, నిశ్చయముగా ఈ రాత్రి నిన్ను అభివృద్ధి పరచాలని, నిన్ను స్థిరపరచాలని, నీకొక మంచి పేరు కలిగించాలని, నీవు ఫలాలు కలిగిన చెట్టులాగా ఉండాలని ఆయన ఆశపడి నీతో మాట్లాడుతూ వచ్చాడు. తీర్మానంతో ప్రార్థన చేసుకో. మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఇదిగో ఈ తిప్ప, ఈ ముసునూరు, ఈ తిప్ప ప్రాంతాన్ని మీరు ఎంతగానో ప్రేమించారు. మేము అనేక సందర్భాల్లో ఈ ప్రార్థన కోసం, ఈ మీటింగ్ కోసం మేము ప్రార్థన చేశాము నాయన. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందుకొరకు స్తోత్రాలు నాయన. మంచి వాతావరణం ఇచ్చారు, అనేక మంది బిడ్డలు మీరు నడిపించారు, స్తోత్రాలు. ఈ కూడికలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డా, మీరు మాట్లాడారు నాయన. అయినా అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉందని మీరు మాట్లాడారు. మా బ్రతుకులో మీకు విరోధమైన కార్యాలు ఉన్నప్పుడు మీరు మా విషయమై వేదన పడే దేవుడవు నాయన. మమ్మల్ని గద్దించి సరిచేయగలిగిన దేవుడు నీవొక్కడివే. మా మీద జాలి చూపే దేవుడు కూడా నీవొక్కడివే. నేను తప్పక అతన్ని కరుణిస్తానన్నావు. ఈ రాత్రి ఈ స్థలములో నిలిచినటువంటి ప్రతి వారి జీవితాల్లో ప్రభువా మీ కరుణ కటాక్షము చూపమని వేడుకొనుచున్నాను. ఎఫ్రాయిము మీ వైపు తిరిగినట్లుగా, లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, శాపాన్ని విడిచి ఇక మీదటి నూతన సంవత్సరంలో మీ కొరకే బ్రతుకుతామని తీర్మానం చేసుకున్న ప్రతి వారి జీవితాలను
మీరు ఫలింపచేయండి నాయన, అభివృద్ధి పదములో నడిపించండి. యేసయ్యా, అబ్రహామును అభివృద్ధి పరిచావు, ఇస్సాకును అభివృద్ధి పరిచావు. ఇదిగో ఈ ప్రజలందరినీ మీరు అభివృద్ధి పరచమని కోరుకొనుచున్నాను తండ్రి. స్తోత్రం. యేసయ్యా, పర్వతాలు స్థిరపరచబడ్డట్లుగా మేము స్థిరపరచబడాలని, కదల్చబడకుండా ఉండాలని, మీ మహిమ ఎదుట మేము ఒకరోజు నిలవాలని మీరు ఆశించారు నాయన. స్తోత్రాలు. దుష్టుడు మమ్మల్ని కలవరపరుస్తాడని, నీడవలేవాడు మమ్మల్ని భయపెడతాడని, మేము ఆ భయాల్లోంచి విడుదల పొందాలని కోరుకొని మీరు మాట్లాడారు. ఒక్కొక్కరు స్థిరపరచబడినట్లుగా, ఒకవేళ పేతురు గారు కదల్చబడినట్లుగా రెల్లువలే కదులుతూ ఉన్నారేమో, ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిని మీరు దర్శించి అభిషేకించి బలమైన మీ ఆత్మచేత నింపి స్థిరపరచమని కోరుకొనుచున్నానయ్యా. స్తోత్రాలు. ఫలాలు కలిగిన చెట్టు వలె తండ్రి, చక్కని ఫలములు కలిగిన పచ్చని ఒలీవ చెట్టని నీకు పేరు పెడతానన్నావు. నిజమే తండ్రి, నీ ప్రజలు ఫలాలు లేని మోడుబారిన చెట్టులాగా ఉండకూడదని కోరుకున్నారయ్యా. ఒక్కొక్కరు నాయనా ఆత్మ ఫలాలు, కృపా వరాలు కలిగిన వారిగా మీరు మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రం. యేసయ్యా, సువాసన కలిగిన లెబానోను పర్వతానికి ఉన్నటువంటి సువాసన దయచేస్తానన్నావు. ఒక పరిమళ వాసనగా కొర్నేలి వలె తండ్రి, ముర్దకై వలె ఓ మంచి సాక్ష్యం కలిగిన భక్తి జీవితాన్ని ప్రసాదించమని వేడుకొనుచున్నాను. ఈ మాటలు వ్యర్థం కాకూడదు నాయన. దూరాన సమీపాన్ని అందరి మాటలు విన్నారో అనేకుల జీవితాలు ఈ నూతన సంవత్సరములో పాప శాపము నుంచి విడుదల పొంది మీ రక్షణ మార్గములోనికి నడిపించబడి మీలో స్థిరపరచబడి మందిరములో నాటబడి పచ్చని ఒలీవ మొక్కల వలె ఎదుగునట్లు కృపద ఇచ్చేమని కూడిన బిడ్డలందరినీ, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. ఈ ప్రార్థన కోసం, ఈ సభ కోసం ప్రార్థించిన, సహకరించిన, పరిచర్య చేసిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా నిండార్లుగా దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము ఆయన కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ